సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో మార్పులు, చేర్పులు ఉండబోతా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఢిల్లీ వర్గాలు మాత్రం అవుననే సమాధానం ఇస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో కొంతమంది ఎమ్మెల్యేలు తమ లాబింగ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో, ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల్లో కూడా ఒకరిద్దరు మంత్రుల్ని తప్పించే అవకాశం ఉంది. ఆ తర్వాత కొంతమంది ఎవరికైతే చాలా కాలంగా మంత్రివర్గంలో అవకాశం ఇస్తామని చెప్పారో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చే యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. సో, ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో ఒకరిద్దరిని తప్పించినా కూడా కొత్తగా ఎవరికి ఇస్తారు అనేటువంటి చర్చ సాగుతా ఉంది. అయితే కొంతమంది నేతలు ముందు నుంచి కూడా తమకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వస్తే గనక తెలంగాణలో తమకు మంత్రివర్గంలో అవకాశం ఉంటుందని ముందు నుంచి భావించిన వారిలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలు ఉన్నారు. ఒకటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన బీజేపీకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి వస్తే మీరు పార్టీలోకి రండి, మీకు మంత్రి పదవి ఇస్తాం. వెంకటరెడ్డి తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నప్పటికీ కూడా మీకు కూడా అవకాశం ఉంటుంది అని హామీ ఇచ్చి ఆయనను పార్టీలోకి తెచ్చారు. ఆయన కూడా బహిరంగంగానే అవకాశం ఉన్నప్పుడల్లా కూడా తనకు మంత్రి పదవి కావాల్సింది అని అడుగుతా ఉన్నారు. ఇటు పార్టీ వేదికల మీద ప్రెషర్ పెడుతున్న పరిస్థితి. సో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఢిల్లీ స్థాయిలో కూడా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ కూడా ఢిల్లీ పెద్దల్ని కలిసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఆదిలాబాద్ జిల్లా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా ఇటు పార్టీని కాపాడుకున్నటువంటి లీడర్ ఎవరు అంటే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సో, మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు తనకు అవకాశం ఉంటుంది మంత్రివర్గంలో అనుకున్నారు. కానీ సామాజిక కోణంలో తనకి అవకాశం దక్కలేదు. కానీ ఆ తర్వాత సివిల్ సప్లై కార్పొరేషన్ ఆయనకి ఇచ్చినప్పటికీ కూడా ఆయన దానికి దూరంగా ఉన్నారు. నాకు ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి, లేదు అంటే ఎమ్మెల్యేగానే ఉంటాను తప్ప నేను కార్పొరేషన్ పదవులు తీసుకోను అని చాలా కరాఖండిగా అధిష్టానానికి చెప్పారు. సో, పదవి అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆయన పదవి తీసుకోలేదు, కార్పొరేషన్ పదవి. సో, ఆయన కూడా ముందంజలో ఉన్నట్టుగా అంటే అక్కడ లాబింగ్ చేసుకుంటున్నారు, ఢిల్లీ పెద్దల్ని కలుస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరిద్దరితో పాటు మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి జోన్లో ఎవరు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలవలేదు. కానీ నేను ఒక్కరినే గెలిచాను కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి మంత్రిగానే ఆయన కోరుతా ఉన్నారు. సో, వీరితో పాటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆయన కూడా గతంలో ఒకసారి అంటే 2014 తర్వాత ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత ఓడిపోయినప్పటికీ మళ్ళీ గెలిచారు. ఇప్పుడు నాకు కూడా అవకాశం ఇవ్వండి, నేను పార్టీని కాపాడుకుంటూ వచ్చాను రంగారెడ్డి జిల్లాలో అనేది ఆయన కోరుతా ఉన్నారు. అలాగే ఇటు ఇప్పటికే ఏవైతే స్పీకర్గా ఉన్నారో గడ్డం ప్రసాద్ కుమార్ కూడా తనకు స్పీకర్గా కాకుండా మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ మధ్య రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు అవకాశం అంటే ఒకసారి సమయం ఇవ్వండి అంటే ఢిల్లీకి రమ్మని కూడా పిలిచారు. సో, ఇట్లా దాదాపు ఒక 8 మంది నేతలు పోటీ పడుతూ ఉన్నారు. మొత్తం 17 మందికి అవకాశం ఉంటుంది సీఎంతో కలిపి తెలంగాణ క్యాబినెట్లో. సో, ఒకరిద్దరిని తీసినా కూడా ఇంకా అవకాశం ఉంటుంది. పైగా 4-5 అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి స్థానం దక్కుతుందనేది చూడాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అయితే కన్ఫామ్ అయితే మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కంటిన్యూ చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో, ఈ సామాజిక కోణంతో పాటు గతంలో ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీకి సేవలు అందించిన వాళ్ళు ఎవరు, పార్టీకి అండగా ఉన్నవారు ఎవరు అనే కోణంలో కూడా అన్ని చూసుకొని ఈ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం అయితే ఉంది. ఈ ఒకరిద్దరిని పక్కన పెట్టే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ గౌడ్ పేరు కూడా వినపడుతున్నప్పటికీ, ఆయన నేను రేస్లో లేను అని చెప్తున్నప్పటికీ, ఒక బీసీ సంబంధించినటువంటి వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చి వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి పదవి హోదా ఇవ్వాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. సో, ఇవన్నీ బేరీజ్ వేసుకొని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా, లేదంటే రేవంత్ రెడ్డి ఏదైతే నిర్ణయం తీసుకుంటారో సీఎంగా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, లేదంటే ఇతర సీనియర్ల ఆలోచనలు కూడా తీసుకుంటుందా అనేది చూడాలి. ఓవరాల్గా అయితే ఢిల్లీలో మాత్రం తెలంగాణ క్యాబినెట్ రీషఫుల్కి సంబంధించి కొంత హడావిడి అయితే కనపడతా ఉంది.